హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము కిర్చాఫ్ వోల్టేజ్ లా గురించి తెలుసుకుందాం. అసలు కేవీఎల్ అంటే ఏంటి, ఒక లూప్ లో వోల్టేజ్ ఎలా పనిచేస్తుందో దాని గురించి ఇప్పుడు ఈరోజు మనము తెలుసుకుందాం. రైట్, అంటే ఏంటంటే ఇమాజిన్ చేయండి, ఒక సింపుల్ క్లోజ్డ్ లూప్ ఉంటుంది. అదేంటంటే ఒక బ్యాటరీ ప్లస్ ఒక రెసిస్టర్ మాత్రమే కనెక్ట్ అయి ఉంటుంది. కేవీఎల్ ఏం చెప్తుందంటే ఒక క్లోజ్డ్ లూప్ లో మొత్తం వోల్టేజ్ గెయిన్ అంటే టోటల్ వోల్టేజ్ గెయిన్ ఈక్వల్స్ టు టోటల్ వోల్టేజ్ డ్రాప్. ఓకే, ఇదన్నమాట క్లోజ్డ్ లూప్ లో జరిగేది. ఇంకా ఈజీగా చెప్పాలంటే బ్యాటరీ ఎంత పుష్ ఇస్తుందో రెసిస్టర్ అంత యూజ్ చేసేస్తుంది, అంతే కదా. ఇప్పుడు బ్యాటరీ ఏమో ఎనర్జీ తీసుకోమా అని రెసిస్టర్ ఇచ్చేసి అని చెప్పి అది రిసీవ్ చేసుకుని తన పని తను చేసుకుంటుంది అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే బ్యాటరీ అనేది 10 volts ఉంటుంది కదా, రెసిస్టర్ అనేది కూడా 10 volts ఉంటుంది. ఏమైతుంది, డ్రాప్ అవుతుంది. అంటే 10 volts బ్యాటరీ ఇచ్చింది అనుకో, రెసిస్టర్ ఆ 10 volts రిసీవ్ చేసుకుని యూజ్ చేసుకుంటుంది. అంటే లూప్ లో తిరుగుతున్న కరెంట్ కి మొదట బ్యాటరీ అనేది +10 పుష్ ఇస్తుంది. అంటే ఒక +10 అంటే మీన్స్ పాజిటివ్ 10 volts ఇస్తే తర్వాత రెసిస్టర్ ఏం చేస్తుంది, ఆ కరెంట్ ఎనర్జీని యూజ్ చేసుకొని -10 volts డ్రాప్ అవుతుంది. అంటే +10 ఏదైతే ఇస్తుందో అది మైనస్ అంటే యూజ్ చేసుకుంటుంది కదా, అలా అనమాట. అంటే మొత్తము +10 volts గెయిన్ -10 volts డ్రాప్ ఈక్వల్స్ టు 0. దీని యొక్క సింపుల్ అంటే క్యారెక్టరిస్టిక్స్ అనేది అంటే కేవీఎల్ అనేది ఇదే అనమాట. +10 volts గెయిన్ ఇస్తే -10 volts డ్రాప్ అవుతుంది. ఏముంటుంది అక్కడ, ఏముండదు, ఈక్వల్స్ టు 0. అదే అనమాట కేవీఎల్ అంటే కిర్చాఫ్ వోల్టేజ్ లా. సో షార్ట్ లాగా చెప్పాలంటే ఇంకా లూప్ లో మొత్తం వోల్టేజ్ అంటే టోటల్ వోల్టేజ్ గెయిన్ ఈక్వల్స్ టు వోల్టేజ్ డ్రాప్. చివరికి వోల్టేజ్ ఎప్పుడు 0 బ్యాలెన్స్ అవుతుంది. ఇదే కిర్చాఫ్ వోల్టేజ్ లా కేవీఎల్ అంటే. ఇప్పుడు ఏ లూప్ డయాగ్రామ్ చూసినా వోల్టేజ్ గానే యాడ్ చేసి డ్రాప్స్ సబ్ట్రాక్ట్ చేసి టోటల్ 0 వస్తుందంటే అది కేవీఎల్ లో ఉందని కరెక్ట్ అర్థం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.